హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎందుకు చేశానంటే మా బాబు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు నాకు ఎగ్ పులుసు కావాలి అంటే చూస్తే 2 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా సరే అని ఆ 2 ఎగ్స్తో కర్రీ చేశాను. ఏదైతే 2 ఎగ్స్ అయినా కూడా మొత్తం కర్రీ మొత్తం గలానే చేసుకోవాలి. కాకపోతే ఎగ్స్ ఎక్కువ వేసుకోవాలి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. మీ ఇష్టం, ఘాట్లైనా పెట్టుకోవచ్చు, మధ్యలోకైనా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం కొంచెం కొంచెం వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే పైన క్రిస్పీగా ఉంటుంది. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. మీరు కావాలంటే మెంతులు కూడా వేసుకోండి. ముందు నేను మర్చిపోయాను, అంత మార్నింగ్ త్వరగా చేయాలని మర్చిపోయాను. ఆ తర్వాత 1 బిర్యానీ ఆకు, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆ తర్వాత 4 నుంచి 5 ఆనియన్స్ చిన్నవి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేస్తేనే గ్రేవీ మంచిగా వస్తుంది, అలాగే త్వరగా కూడా ఆనియన్స్ మగ్గుతాయి. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీద్దాం. చూడండి, ఆనియన్స్ ఒక 30% వరకు కుక్ అయ్యాయి. ఇంకా ఫ్రై అవ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత పసుపు వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ అనేది మంచిగా మెత్తపడాలి. అంతవరకు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసుకొని మళ్ళీ కొంచెం వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు రుచికి తగినంత వేసుకోండి. ఆ తర్వాత ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. మీరు కావాలంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. నేను అదేం వేయలేదు. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలా వేసాక పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు వాటర్, నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని చింతపండు వాటర్ తీసుకోవాలి. నేను లేటుగా నానబెట్టాను, అందుకే మంచిగా రాలేదు నాకు వాటరు. సరే, అంతవరకు సరిపోయింది నాకు పులుపు. ఆ తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల తర్వాత చూసుకోవాలి. ఇంకో ఇలా అయింది. మీరు పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకోండి. నాకు మాత్రం అయ్యే వాటర్ సరిపోయింది. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా నేను ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. మీ ఇష్టం, అలాగైనా వేసుకోవచ్చు. ఇలాగ వేసుకున్నామంటే అది పులుసు అనేది ఆ ఎగ్స్లోకి పోయి మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను. మీరు అవైలబుల్గా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇంతే అండి, మన వేడి వేడి ఎగ్ పులుసు రెడీ. మంచి టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి లాస్ట్ కారం చెక్ చేసుకొని, ఉప్పు చెక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఏదైతే ఏమి త్వరగా కర్రీ చేసి మా బావకు బాక్స్ పెట్టాను. ఆయన చాలా హ్యాపీ అయ్యాడు, ఆయనకు కావాల్సిన ఎగ్ పులుసు చేశాను అని. ఇంతే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.